వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈరోజు మన ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి హైదరాబాద్ టు గోవా. మనం ఈరోజు బండినగర్లో అట్లా 5:30కి ఉంది బస్సు. మా ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నాం. సో ఎంజాయ్ ఉంటుంది. సరే, స్నానం చేసి వస్తా ఫస్ట్. ఇప్పుడే స్నానం చేసినాం గైస్. మనం ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. మిస్ యూ రారే, మిస్ యూ కాదు. వీడు నా బామ్మర్ది కాడు, వీడు రావట్లేదు. ఈ పిల్లలు చెడు, వీళ్ళు నా ఫ్రెండ్స్. చిల్లర గాయస్, అర్థం కాలేదు. కిందకి పోతాం రండి. ఈరోజు ఫస్ట్ బ్లాగ్ చేస్తున్నా. ఎట్లుంటుందో నాకు చెప్పడం అయితే కుదరదు, తెలియదు. చూద్దాం, ట్రై చేస్తా. ఇది మా ఇప్పుడైతే నలుగురం బయలుదేరుతున్నాం. వస్తాం. ఇప్పుడు నలుగురు బయలుదేరుతున్నాం. ఇక్కడ రాహుల్ గడ్ ఉన్నాడు ఈవెంట్ దగ్గర. ఇక్కడికి వెళ్ళు. సర్లే, అక్కడ నుంచి రాహుల్ గడు ఫస్ట్ టైం లాస్ట్ వీడియో కాదు. హాయ్ గాయస్, మేము వెళ్ళే బస్సు రిపేర్ అయిందనమాట. టైర్లు వలిగిపోయినాయి. ఎందుకంటే ఇగో ఈయన ఎక్కడం వల్ల టైర్లు వలిగిపోయినాయి. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? సో ఇప్పుడు మనం ఇట్లా వ్యాన్ లో లిఫ్ట్ అడిగినాం ఒక అన్నకి. ఇగో దయ చూపించి ఇగో ఈ అన్న లిఫ్ట్ ఇస్తుంది మాకు. దానికైతే ఒక వ్యాన్ లో అయితే వెళ్తున్నాం. యూట్యూబ్ ఛానల్ ఈయనదే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడే మనం ఆ వ్యాన్ దిగినాం. ఇప్పుడు నార్మల్ బస్ వస్తుంది అనుకుంటా. అది వచ్చిన తర్వాత స్లీపర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ బస్ వచ్చేసింది. ఇప్పుడు ఆ బస్ ఎక్కాలి. ఆ బస్ నుంచి ఇంకా స్లీపర్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఫస్ట్ అయితే బస్ ఎక్కాలి. వీళ్ళంతా ముందు ముందే వెళ్తున్నారు. ఇక తను పవన్, నా బ్యాగ్ ముందుందన్న, వాడు తీసుకున్నాడు. ఇది స్లీపర్ కాదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది బస్సు. మన బస్సు ఆగింది. ఇప్పుడు మనం ఇంకో బస్సు ఎక్కడానికి రెడీలో ఉన్నాం. అందరు దిగిపోయారు, మేము ఒక్కలే ఉన్నాం. నేను అవ్వడట్లే ఇక్కడున్నా. ఇతను సందీప్, వీడు కూడా ఖమ్మమే మాది. సందీప్ గారు కూడా. ఎక్కడుంది బస్సు? పోయి మొత్తం బురదలల్లా మొత్తం ఆపిండు కదా, చెత్తలల్లా. ఇదంతా బస్సులు గోదాం. వీళ్ళంతా మా తొట్టి గ్యాంగ్. ఏ గ్యాంగ్ వద్దులే. ఏ బస్సు ఇప్పుడు రెడీ అవుతుంది? ఆ బస్సు, మన బస్సు వచ్చేసి అక్కడ ఎల్లో కలర్లో ఏది అవ్వబడుతున్నా, ఎల్లో కలర్లోనే చూడండి. అదే బస్సు మంది. అదే ఎల్లోనేనా? ఎల్లోనే. చూపి చూసినా బాగా చూడు. ఇదే మా గోవా ట్రిప్ బాయ్స్. దిగుదాం. గోప్రో ఎక్కడుంది? నిజంగానే బ్యాగ్లో ఉంది. రైట్, మన బస్సు రెడీలో ఉన్నది ఎక్కడానికి. అందరూ గాయ్స్ వెళ్ళిపోతున్నారు. చిల్లర్ గ్యాంగ్ అంతా చిన్నగా బట్టలు. ముందే ఉంటాడు వీడు. ఇప్పుడు బస్సు కూర్చున్నాం. బస్సులో వచ్చి కరెక్ట్గా బాగుంటుంది. అందరైతే ఇప్పుడు కూర్చున్నారు. నెక్స్ట్ కాసేపట్లో బయలుదేరుతుంది. తర్వాత రేపు మార్నింగ్ 8:30కి అనుకుంటా. మనం టికెట్ బుక్ చేసేటప్పుడు 8:30 చూపించింది, కానీ ఎంత టైం అయితే నాకు తెలియదు. ఈరోజు ఫస్ట్ బ్లాగ్ కాబట్టి ఏమన్నా మిస్టేక్స్ ఉంటే
కొంచెం కామెంట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో ఏమంటారు మంచి చేయడానికి బాగుంటుంది. ఇక నాకు తెలిసి వస్తుంది కదా ఎలా చేయాలి బ్లాగ్స్. మీరు కామెంట్లలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి. గోవా వెళ్ళిన తర్వాత ఏం చేయలేదు నాకు అస్సలు తెలియదు. ఫస్ట్ టైం వెళ్తున్నా, ఇంకా ఏం తెలియదు. అది చూడడం కూడా ఫస్ట్ టైం. నేను తెలుసుకున్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా కొంచెం. ఇప్పుడేమో బస్సులో నెక్స్ట్ టైం నుంచి మన బండి ఉంది కదా R15V4 ఆ బండి మీద చేసుకుందాం ప్రతి ఒక్క బ్లాగ్. ఇక ఇప్పుడైతే బస్సు అయితే ఇప్పుడే ఇప్పుడే డిన్నర్ చేసినాం. డిన్నర్ చేసేసి కూర్చున్నాం. బస్సు స్టార్ట్ అయింది. రేపు గోప్రో నుంచి వాటర్లో వీడియో తీద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. వాటర్ రీస్టెంట్ కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం. లేచి అటు ఇటు చూసేలోపు ఫారెస్ట్లో ఉన్నాం. మొత్తం ఎంత ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ రైట్. ఇప్పుడు వెళ్ళి ఆల్రెడీ హోటల్ కూడా బుక్ చేశారు, అయిపోయింది. అది చల్లగా గాలి వస్తుందిరా. ఆ విండో క్లోజ్ చల్లగా గాలి వస్తుందిరా. సూపర్ ఉంది వ్యూ. ఒక్క నిమిషం నేను కూడా చూస్తాను, మీరు కూడా చూడండి ఎట్లా వ్యూ. ఆ వ్యూ ఇంకా మొబైల్ నుంచి చూస్తుంటే, కెమెరా నుంచి చూస్తుంటే అసలు అట్లా అనిపించట్లేదు. అయితే చూస్తుంటే సూపర్ ఉంది. మన బండి మీద మంచి మంచిగా ప్లేసెస్ అంటే ఎక్కడ పడితే అక్కడ బండి మన ఇష్టం. అంటే అక్కడ మంచి మంచి ప్లేసెస్ ఖరాబ్ అయింది చెప్పండి. పడుకుంది. ఇప్పుడు టైం వచ్చేసి 7:12 అయిందండి. కానీ ఇంకెంత దూరం ఉందో కానీ నావిగేషన్ పెట్టుకుని చెప్పిన సిగ్నల్స్ అస్సలు కొంచెం కూడా. మొత్తం ఫారెస్ట్ ఏరియా, మొత్తం మంచి బయట మొత్తం మంచి అవేదో కొత్త కొత్త చెట్లు, కొత్త కొట్టున్నాయి. హైట్ కెమెరాలు అవ్వబడవు. మొత్తం చలి పడుతుంటే బెడ్షీట్ కప్పుకొని సిగ్నల్ ఇప్పుడు అదే వచ్చింది. ఇంకెన్ని కిలోమీటర్లు ఉందో చూడడానికి. 8:30కి తీసుకెళ్తా అందులో. అంటే 7 అవుతుంది. ఏ టైం అవుతుంది నైట్ అయితే ఒకటే ఇప్పుడు చంపిండు బస్సు అయితే. ఇప్పుడైతే ఈ ఘాట్ రోడ్లలో అటు ఇటు పండ పెడుతుంది. ఇది గుర్తుంది. అటు ఇటు మొత్తం రోడ్లు అన్నీ ఇట్లా వంకర టింకర అది ఇందాక చూసిన కింద లోపలికి ఉంది. అది లోయలాగా అమ్మా మన సందీపే తీసాడు అట్లా. ఎలా లేపుతాం ఇలా తీస్తాం. మస్తు చలి ఉన్నది అబ్బా.
మన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు. అందరు ఫోన్లో చూస్తారు, ఇంకేమో చేస్తారు రా. ఇప్పుడే బ్రేక్ టైం, బస్సు దిగినాం. ఇది ప్రకాష్ రెడ్డి, ఇట్స్ ప్రకాష్ రెడ్డి. ఇప్పుడే కాసేపు బ్రేక్ తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అయింది బస్సు. ఇంకొక ఇక్కడ సిగ్నల్ వస్తుంది, ఇక్కడ 74 కిలోమీటర్స్ ఇంకుందంట. 2 అవర్స్ చూపిస్తున్నది ఇంకా పోవడానికి. అంటే 2 అవర్స్ అంటే ఇంకా పడుతుంది, ఇంకెక్కువే పట్టవచ్చు. పోయిన తర్వాత అక్కడ మనకి ఒక గైడ్ ఉన్నాడు, గైడ్ లాంటి గైడ్ అన్నీ చూపించుకుంటూ అతన్ని మీట్ అయ్యి ఆ తర్వాత ఫస్ట్ మనం అనుకుంటున్నాం బీచ్కి వెళ్దామని అనుకుంటున్నాం. నేను ఎప్పుడు గోవా బీచ్ చూడలేదు, అందుకనే అనుకుంటున్నాం. అందరం ఇదే డిస్కషన్ అవుతుంది మా మధ్యలో, గోవా బీచ్కి వెళ్ళాలా ఫస్ట్ రూమ్కి వెళ్ళాలా అని. ఇంకొక 74 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం ఎన్ని అవర్స్లో తీసుకెళ్ళడం. అంటే కరెక్ట్గా అంటే బీచ్ దగ్గరికి కాదు, గోవా సెంటర్లో చూపిస్తుంది అది పాయింట్ 74 కిలోమీటర్స్ అని. ఆ నుంచి మళ్ళీ అక్కడికి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉంటుందో తెలియదు, ఎన్ని గంటల జర్నీ పడుతుందో తెలియదు. చూద్దాం. మొత్తం ఫారెస్ట్ ఏరియా మొత్తం ఇదంతా. ఈ జర్నీ మొత్తం ఏది స్టేట్, గోవా స్టేట్ స్టార్ట్ అయిన కాడ నుంచి మొత్తం ఫారెస్ట్ ఏరియాలోనే ఉన్నది. మేము ఫారెస్ట్ ఏరియాలో ఉన్నాం. నాకు చెప్పడం కూడా రావట్లేదు. సైకో సినిమాలు మొత్తం ఇక్కడే షూటింగ్ చేశారు. సైకోనా? ఫారెస్ట్ సైకో సినిమాలు అన్నీ ఇక్కడే షూటింగ్ చేశారు. స్టేట్ అన్ని దాబాలు ఉన్నాయి. చాలా ట్రావెల్స్ ఆగినాయి ఇక్కడ. ఇక్కడ మంచి లొకేషన్ ఉన్నది, చూస్తారా మీరు? చూడండి. లొకేషన్ ఇదంతా పెద్ద లేక్, కానీ ఇది వాటర్ ఒక పెద్ద లేక్. ఇందాక ఒక డ్యామ్ లెక్క ఒకటి. ఇక్కడ చిన్న చెరువు ఉన్నది. ఏదా వేడు, అది సడన్గా పడే లోపు వెళ్ళిపోతున్నది. ఇక్కడ అరే రాహుల్, అక్కడ ఒకటి బ్రిడ్జ్ ఉంది, అది కూలిపోయింది చూసినావా? ఇప్పుడు ఫైనలీ వచ్చేసినాం మనం. దిగే టైం వచ్చేసింది. ఇది ఎక్కడిది? బస్ స్టాపా ఏంటి? ఈ బస్ వచ్చింది, బస్ ఎక్కినాం. ఇంకా ఇది మన బ్యాచ్. పడవలు ఉన్నాయి చూడండి, షిప్స్ పెద్ద పెద్దవి ఉన్నాయి కదా. నేను ఎప్పుడు బోటింగ్ చేయలేదు, చేద్దాం ఈరోజు చేద్దాం బోటింగ్. ఏదో ఒకటి మంచిగా బాగుంది. మొత్తం ఇల్లులన్నీ పెంకుటిల్లులతోటే ఉంటాయి చూడండి. మొత్తం ఇల్లులన్నీ పెంకుటిల్లులే. ఏదో అక్కడక్కడ కొన్ని డాబా ఇల్లులు ఉన్నాయి. బస్సులో ఇప్పుడే సాంగ్ పెట్టారు. మనం ఇక్కడికి బ్యాక్
సైడ్ ఉన్నది అది ఏంటిది అది డాల్ఫిన్ డాల్ఫిన్ దాంట్లో డాల్ఫిన్లు ఉంటాయంట. డాల్ఫిన్ చూడడానికి పోతున్నాం మేము. ఇక ఇదే మన వ్యాను, ఇక్కడ అవపడుతుంది చూడండి, ఇదే మన వ్యాను. ఇప్పుడు వచ్చింది కూడా దీంట్లోనే. లోపలనే ఉన్న మన అన్ని చూపించడానికి గైడ్ ఉంటాడు కదా, అతను కూడా లోపలనే ఉన్నాడు. సరే వెళ్ళి ఇప్పుడు బోటింగ్ చేద్దాం. డాల్ఫిన్ చూడడానికి 350 రూపీస్ కట్టాలంట. ఈచ్ వన్ 350 రూపీస్. ఈచ్ వన్ 350 రూపీస్. టికెట్లు కూడా ఇప్పుడే తీసుకున్నాం. డాల్ఫిన్ చూడడానికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. ఇక్కడంతా ఒక చిన్న మార్కెట్లా ఉన్నది, చూపిస్తాను మీకు. చూడండి ముందు అక్కడ రాహుల్ గడు ఉన్నాడు. మొత్తం కొబ్బరి చెట్లే అంటే స్పెక్స్, టీషర్ట్స్ అన్నీ చూద్దాం. మనం అన్నీ షాపింగ్ కూడా చేద్దాం. అన్నీ చూసుకుంటూ ఇక్కడే ఉన్నది, వాటర్లోనే పెట్టారుగా మొత్తం. ఏ వాటర్ ఇప్పుడు వెళ్ళేసి చూద్దాం. డాల్ఫిన్స్ చూపిస్తారంట. పిచ్చాడు అదిగో పిచ్చాడు ఈడు ఎందుకు తీస్తాడో అర్థం కాదు మనకు లాగులు. ఇప్పుడు మనం ఇలాంటి బోటింగ్ ఎక్కబోతున్నాం. మనం ఇలాంటిదే కదా మనం ఎక్కేది. డాల్ఫిన్స్ చూడడానికి అంతే. వస్తాం. ఇక బోట్ ఎక్కబోతున్నాం. ఎక్కడికి పోతుంది. నీళ్ళు వస్తున్నాయి. ఫైనల్గా ఎక్కేసాం మేము. జాకెట్స్ వేసుకోమన్నారు. జాకెట్ వేసుకోవాలా? వేసుకోవాలి జాకెట్. జాకెట్ వేసుకోరాదు నీదే. ఫోన్ పట్టుకో. జాకెట్ వేసుకోవాలి. ఇలా జాకెట్ వేసుకోవాలి. జాకెట్ వేసుకోవాలి. లంగా సినిమా ఇలానే తీశారు. ఇక్కడ గోవా ట్రిప్ బాయ్స్ చూడరు అందరూ. ఇప్పుడు బోటు స్టార్ట్ అవుతుంది. ఇతను ఉన్నాడు కదా, ఇతనే బోట్ స్టార్ట్ చేసేది. అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది కూడా ఆల్రెడీ. స్టార్ట్ అయింది, పోతుంది. నీరంతా చల్లుతారు. ఫోన్ మీద అరే ఇట్లా రా. జల జల జలపాతం నువ్వు సెల 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 ఏరు. ఇక్కడ చాలా బోట్లు ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ బోట్లే ఇవన్నీ.
చాలా ఉన్నాయి. అంటే ఇదేంది? ఇది చేపలు పట్టాయి కదా, చేపలు పట్టే వాళ్ళు ఎక్కడ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళు చేపలు పట్టేది నీళ్ళలో పోతాం. డాల్ఫిన్స్ ఇంకెంత దూరం పోవాలప్ప డాల్ఫిన్ చూడడానికి? నాకైతే తెలియదు. సముద్రం ఇప్పుడు అవ్వకూడదు, మొత్తం సముద్రం అంతా ఇప్పుడు అవ్వకూడదు. లోతు లేదా ఇది? లోతు లేదంట, అది మట్టి. అది మట్టి అంట, అది మట్టి కనిపిస్తుందంట. మీకు మట్టి కనిపిస్తుంది ఇక్కడ? అమ్మ పెద్ద షిప్ అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ ఒకటి చూడండి. చాలా నెమ్మదిగా పోతుంది. చక్కెర నీరు కాదు ఇది, చక్కెర నీళ్ళు. తెలియదు మావాడు తాగి చూసిండు, నీకు తెలుసా? తాగి చూసి అవన్నీ స్పీడ్గా పోతుంది. మన ఒక్కరిది ఎంత స్లో పోతుందో చూడండి, చాలా స్లో పోతుంది మంది. అమ్మో ఇప్పుడు పెరుగుతుంది స్పీడ్. ఇక్కడ ఏందో తామర పూలు, తామర పూలు ఆకులు, తామర పూలు కాదు ఇవి ఆకులు. లైట్ హౌసా? ఎక్కడుంది? నాకు కనిపించట్లే. ఎక్కడుంది లైట్ హౌస్? లైట్ రావట్లే కదా లైట్ హౌస్. ఓకే, డే టైంలో కరెంట్ పోయింది. ముందు అది ఎక్కడో వెనకలేదు, ఇప్పుడు దాని ముందు పోతుంది. మళ్ళీ చాలా స్లో పోతుంది. చూడు సందులో పోయి మరి ఫోటోలు వీడియో తీసుకున్నాడు. అక్కడ ఒక షిప్ అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు మనకేదో చెప్తున్నారు. ఇదంతా మనకి హిందీ రాదు, అలాగే తెలుగు రాదు. ఫస్ట్ అదే అటు నుంచి ఒక్కటే తీరా. ఇదే లైట్ హౌస్. ఇది గోవా మాట్లాడే మీకు వినపడలేదు. అక్కడ ఉన్నారు మనుషులు, ఆగుపడతాయి వీడియోలో. అక్కడ పారాగ్లైడ్ జరుగుతుంది. వద్దులే మనం అంత రిస్క్ పడలేములే, కానీ అటు సైడ్ షిప్లు ఉన్నాయి, చాలా షిప్లు ఉన్నాయి, పెద్ద పెద్దవి కనిపించట్లేదు. అక్కడ డాల్ఫిన్లు ఉన్నాయి, అక్కడ ఊపడుతున్నాయా? ఇక్కడ ఉన్నాయి డాల్ఫిన్లు. ముందుకెళ్తాయి. పడవ పక్కన ఉన్నది. పైకి లేవట్లేదు అవి. ఇప్పటిదాకా ఇక్కడే ఉండే, ఇక్కడే ఉండే. ఇప్పుడు వస్తే ఐలాండ్ కింద కొంచెం క్లియర్గా ఆడితే నీళ్ళు చేపలు
అందరు వాటి కోసం చూస్తున్నారు కదా. మూడు మొత్తం ఏ ఇది వచ్చి ఆపుతాడు 10 నిమిషాలు ఆపుతాడు. ఇక్కడే ఉండే మళ్ళీ ఎక్కడ మళ్ళీ వెళ్తే మిమ్మల్ని చూడటానికి మనల్ని చూడండి అవి మళ్ళీ ఎక్కడ తేలుతాయో. అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఆ బోర్డు పక్కన ఉంది. వాళ్ళంతా మంచిగా చూస్తున్నారు, మనమే చూడట్లే. ఇక్కడ పోయినాయి. అవి అవ్వబడ్డాయి కానీ దగ్గర నుంచి అయితే అవ్వబడలేదు, కొంచెం దూరం నుంచి అయితే అవ్వబడ్డాయి. వేరే వాళ్ళు అయితే దగ్గర నుంచి చూసారు, మనం దూరం నుంచి చూసినాం కానీ అవ్వబడ్డాయి. 3-4 సార్లు అయితే అవ్వబడ్డాయి. 3 ఉన్నాయి. ఒకటేమో ఇక ఈ పవనం ఇక్కడ బోటు తిప్పుతున్నాడు. ఇది ఉన్నది కదా సైడ్, ఇటు సైడ్ పెడుతుంది, బ్యాక్ రివర్స్ తీస్తున్నాడు. వాటర్ చూడండి, ఆ మోటార్కి ఎంత అయితే వైట్ అయిపోయింది. పోతుంది ఇప్పుడు బోటు దిగుతున్నాం మనం. వీళ్ళంతా దిగడానికి అంటే ఈ బోట్ లో మన బ్యాచ్ కాకుండా ఇంకో బ్యాచ్ కూడా ఉన్నారు, అంటే ఫ్యామిలీస్ వచ్చారు. ఇప్పుడు బస్సు ఎక్కినాము ఇప్పుడే. ఇప్పుడు వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ లేదు, డైరెక్ట్ లంచ్ అంటున్నారు. మనం ఇప్పుడు టైం కూడా చాలా అయింది కాబట్టి ఎంత 12:52 అయింది, అంటే మూడుగా. ఇప్పుడు వచ్చేసి క్యాండోలం బీచ్కి వెళ్తున్నాం మనం. అదంతా అయిపోయిన తర్వాత లంచ్ అయ్యి డైరెక్ట్గా సరే బీచ్కి వెళ్ళి బీచ్కి వచ్చినాం. బీచ్లోకి వెళ్ళిపోతున్నాం. మొత్తం జిడ్డు మొత్తం మొత్తం బీచ్ వచ్చేసి ఇటు వెళ్ళిపోవచ్చు, ఇటు వెళ్ళిపోవచ్చు. రెండిట్లలో ఎటు సైడ్ అయినా వెళ్ళిపోవచ్చు మనం. ఇప్పుడు మన వాళ్ళు ఫస్టే వెళ్తున్నారు. నేను ఏంటంటే లాస్ట్ కూర్చున్నా కాబట్టి లాస్ట్ని కూర్చుంటే బ్లాగ్ మంచిగా చేయొచ్చు, అందుకని లాస్ట్ని కూర్చుంటాం మనం. బోటింగ్ మాత్రం ఫస్ట్ కూర్చున్నాం, ఎందుకంటే బ్లాగ్ మంచిగా రావాలి కదా. బీచ్లో మధ్యలో పోదాం పవన్, మనం మధ్యలో పోదాం బా. ఫైనలీ ఇట్స్ మనం చూడొచ్చు. దిస్ గోవా బీచ్. ఏం బీచ్ మర్చిపోయాను నేను, ఏ బీచ్ కూడా. బీచ్ పేరు కూడా మర్చిపోయాను నేను. ఏ బీచ్ అనేది నువ్వు కూడా మర్చిపోయావు. నువ్వు ఫోన్లో సేవ్ చేసుకున్నావా? ఓకే. ఇప్పుడు ఎక్కడికి పోదాం మనం? ఫైనల్గా అక్కడ లాస్ట్ పోదాం మనం. అన్న ఆ బోట్లో పడుతుంది చూడు, అక్కడ దాకా ఈదుకుంటూ పోదాం. అంజనా బీచా? మరి ఫస్ట్ ఏదో అన్నావు నువ్వు. అవునా? ఇప్పుడు అంజనా బీచ్ దగ్గరికి వచ్చినాం. అక్కడ దగ్గర ఉందంటే అంజనా బీచ్ దగ్గరికి వచ్చినాము. నీకు లాస్ట్కి ఇందాక చెప్పిన చూసినావు అది, ఆ బీచ్లోకి అయితే మనం రాలేదు. అంజనా బీచ్ అట్ట ఇది. కంపెనీ
బట్టలకి వెళ్ళి చూస్తాను బట్టలకి వెళ్ళి చూస్తాను బట్టలకి వెళ్ళి చూస్తా ఉండు ఫైనల్గా ఇప్పుడు ఎంజాయ్ చేసినాం మేము. ఎంజాయ్ చేసి మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం. అయిపోయింది ఎంజాయ్ చేయడం. ఇప్పుడు బస్సు ఎక్కి ఎటు వెళ్తామో మాకే తెలీదు. ఇప్పుడే ఒక రెస్టారెంట్కి వచ్చినాం. రెస్టారెంట్కి వచ్చి తిన్నామని ఒక చికెన్ బిర్యానీ అయితే నేను ఆర్డర్ చేసిన. వీళ్ళంతా ఏం చేసుకున్నా నాకు కూడా తెలియదు. నేనైతే ఒక చికెన్ బిర్యానీ ఇప్పుడు వస్తుంది తీసుకెళ్ళడానికి వెళ్ళారు. ఇప్పుడు వచ్చింది చికెన్ బిర్యానీ. ఇదే చికెన్ బిర్యానీ మొత్తం చప్పగా ఉంది. మన హైదరాబాద్ దమ్ బిర్యానీ ఉన్నట్టయితే అస్సలు లేదు. చప్పగా ఉంటుంది. మళ్ళీ దీనికి 250 రూపీస్ అంట ఇక్కడ. మన దగ్గర మంచి 160 రూపీస్ పెడితే మంచిగా వస్తుంది దమ్ బిర్యానీ. సూపర్ ఉంటుంది. దీనికంటే అదే బెస్ట్ అనుకో. ఇది కూడా కొత్త ఇప్పుడే తిన్నాం. ఇప్పుడే తిని కూర్చున్నాం. బస్సు కూడా ఇప్పుడు బయలుదేరుతుంది. ఇప్పుడు వచ్చేసి వేరే బీచ్కి వెళ్తున్నాం. బాగా బీచ్కి పోతుందా లేకుంటే వేరే దానికి తీసుకెళ్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇందాక కూడా ఒకటి తీసుకెళ్ళింది కదా, అందుకని నాకు కూడా బాగా బీచ్ అయితే అన్నాడు. చూద్దాం ఏ బీచ్కి తీసుకెళ్తాం. సరే బీచ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో ఎంజాయ్. గైస్ ఇప్పుడు మనం వ్యాగటోర్ బీచ్కి అయితే వచ్చినాం. మరి ఆల్మోస్ట్ వచ్చేసినాము. మనం బండి ఆడ వెనకాల పార్కింగ్ పెట్టినాము. పార్కింగ్ పెట్టి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక ఆడ వెనకాల ఫార్మర్స్ కూడా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఇందాక జోక్ ఏంటంటే మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది, అందుకని బ్లాగ్ చేయలేదు. అంటే తిన్నాం పెట్టాడు. అదే పెట్టడం మర్చిపోయినా. ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయినా. స్విచ్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేసిన. కొంచెం ఉన్నదిలే, కొంచెం బాగానే ఉన్నది. చూడండి. సో బీచ్ అయితే ఇప్పుడు కనిపిస్తలేదు. కనిపిస్తుంది అదంతా. ఇక్కడ ఇదంతా బీచ్. ఆ బీచ్ ఇప్పుడు ఇందాకలేమో అక్కడ ఎంజాయ్ చేసినాం కదా, ఇప్పుడు ఎంజాయ్ చేసాం. తెలుసు కదా, ఫోటోలిక్ సంఘం అంటారు రా బాబు. ఇన్స్టా ఇది బ్యాచ్. ఇది బీచ్. ఇక్కడ ఉంది బీచ్. ఇదంతా బీచ్. జోకేందంటే మేము చెప్పులు వేసుకుని రాలే, కింద సర్వసాధారణ కావాల్సిందే. మనోడైతే ఎగురుతుంది. ఎడ బాగున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. జారి పడితే ఏమైనా ఇక్కడ ఇలా నడుస్తుంటే లోపలికి వాటర్ ఏంటి. అరే ఆ బోటింగ్ చేయాలరా మళ్ళీ. ఇక్కడ నుంచి జారితే ఏం లేక. వావ్ సూపర్ ఉంది. పక్కన ఇంకో బీచ్ ఉంది రాహుల్. ఇందాక పోయింది కాదు. అయితే ఈ సముద్రం ఎప్పుడు మునిగిపోయింది, రాళ్ళు ఎప్పుడు మునిగితాయో.
నాకు తెలిసి ఇది మునగదు అనుకుంటా ఈ రాయి. పెద్ద బండ ఇది, చాలా హైట్ ఉంది కూడా. ఇక్కడ సిలువ ఉన్నది ఒకటి, సిలువ. మా ఊరు దీంట్లో చేపలు పడుతుంది చూడండి. అది దొరకదురా, అది దొరకదు. ఏది దొరికినా అది దొరకదు అసలుకి. వస్తుండండు, అది కనిపించదు కదా. ఈసారి పడతావా? సరే, నేను కూడా చూస్తా. మా ఇంకో ఇక్కడుంది, ఇక్కడుంది. ఓ దావిదా, ఇట్స్ గాన్. ఇప్పుడే అయిపోయింది. ఇంకా దాంట్లోకి అయితే ఈరోజు దిగలేదు. బాగా బీచ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు దాంట్లో దిగి బోటింగ్ ఇంకా మంచి మంచి ఎక్కుతాను అనుకుంటున్నాను. ఈరోజు చేద్దాం అక్కడ మంచిగా. అంటే ఇప్పుడు ఫస్ట్ అయితే రూమ్కి వెళ్ళాలి. రూమ్కి వెళ్ళిన తర్వాత బీచ్కి వెళ్తాం. హోటల్ సన్ అండ్ సీ. షాపింగ్ చేసినాం. షాపింగ్ చేసిన తర్వాత ఇప్పుడు అది డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ టైం హాఫ్ హ్యాండ్స్ వేసుకున్నా అండ్ షార్ట్ కూడా ఫస్ట్ టైం వేసుకున్నా నేను. చెప్పులు నా కొత్త, ఇక్కడ ఉన్నాయి కొత్త చెప్పులు అంట, ఇక్కడ గోవా చెప్పులు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. వెళ్ళి చేద్దాం ఎట్లుంటుందో బ్లాగ్. బాయ్, సీ యూ టు నెక్స్ట్ బీచ్ నుంచి కొంచెం వీడియో తీసినాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అంటే మనం, ఇది ఐ లవ్ గోవా, ఇక్కడ ఉన్నాం మనం. ఇదైతే చాలా ప్లేసెస్లో ఉంది. సో ఇక్కడ కూడా ఇంకోటి ఒకటి ఉన్నది. ఇది ఇంకా చాలా బాగుంది. ఇది అంటే మీకు రివర్స్లో అవ్వబడుతుంది. బీచ్ ఇది నైట్ టైంలో చాలా 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 బాగుంది. ఎక్కడున్నారు? సరే సరే. ఇప్పుడే కొన్ని ఫొటోస్ తీసుకొని అట్లా వెళ్తున్నా ఎంజాయ్ చేయడానికి. అంటే మా వాళ్ళు అక్కడ సాంగ్స్ వచ్చే దగ్గర వినబడుతుంది చూడండి. ఆ సాంగ్స్ వచ్చే దగ్గర వెయిట్ చేస్తున్నారంట, అంటే ఎంజాయ్ చేస్తున్నారంట. సో మనం కూడా అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. చూడండి ఎట్లా ఉందో. బ్యాక్ సైడ్ ఉందంటే ఇదంతా బీచ్. అంటే ఇప్పుడు మనకు కనపడట్లేదు. సో ఇప్పుడు అదంతా బీచ్. ఇప్పుడే అయిపోయింది, మొత్తం ఎంజాయ్ చేసేసినాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా నడిచి రావడానికి నాకు మస్తు ఏమంటారు ఆయాసం వస్తుంది. ఆల్రెడీ మనది ఎప్పుడో షాపింగ్ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు అవసరం లేదనుకోండి. చేద్దాం అనుకున్న బ్లాగ్, కాకపోతే నా ఫోను ఛార్జింగ్ లేదు కాబట్టి ఫోన్ ఛార్జింగ్ పెట్టేసిన. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి, తర్వాత తినాలి. తినిన తర్వాత రేపు ఏదో ఒకటి వీడియోలు చేయాలి కాదు చేద్దాం. రైట్, సరే. తినేటప్పుడు మళ్ళీ ఒకసారి కలుద్దాం. బాయ్, సీ యూ.